హెయిర్ ఫాల్ తో బాధపడుతున్నారా? 150+ బ్రాంచెస్ ఉన్న అడ్వాన్స్డ్ గ్రో హెయిర్ క్లినిక్ లో ఫ్రీ కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం ఇరాన్కి సంబంధించినటువంటి సుప్రీంగా ఉన్న ఖమేనీని హత్య చేయడం, ముఖ్యంగా ఇజ్రాయెల్ అమెరికా పక్కా వ్యూహంతోనే ఈ అటాక్ చేయడంతో ఖమేనీతో పాటు అతని కుటుంబ సభ్యులు దాదాపుగా 200 మంది మొత్తం చనిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు పవిత్రమైనటువంటి ఈ రంజాన్ మాసంలోనే ఇప్పుడు ముస్లిం కంట్రీస్లో ఇలాంటి యుద్ధం జరగడం, ఓవైపు పశ్చిమాసియాలో ఉన్నటువంటి అన్ని దేశాల మీద కూడా ఇరాన్ దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు తెలిసిందే. దీని గురించి మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు ముస్లిం మైనార్టీ లీడర్ సమీ గారు. ప్రజెంట్ పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో ఇలా అరబిక్ కంట్రీస్, ముస్లిం కంట్రీస్లో ఇలాంటి యుద్ధ పరిస్థితులు రావడాన్ని ఎలా చూడాలంటారు? అస్సలాము అందరికి నమస్కారం. వ్యూవర్స్కి అందరికీ, ఏదైతే మీరు చెప్తున్నారో యుద్ధం అనేది ప్రకృతి వైపరీత్యం కాదు. అది ఒక వ్యక్తులు తమ స్వార్థాన్ని, వాళ్ళు చేసే అరాచకాలను కాపాడుకోవడానికి లేదా ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికే యుద్ధాలు వస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యంగానైతే తుఫాన్ రావడమో, ఎర్త్ క్రాక్ రావడమో అలా జరుగుతుంది. కానీ మనుషుల్లో ఉన్న ఆధిపత్యాన్ని అమెరికా, ఇజ్రాయెల్ కంట్రీలు రెండు కలిసి ప్రపంచ దేశాలను శాసించాలా, ప్రపంచంలో ఉన్న ఏదైతే ముడి చమురు ఉందో, ఈ ఆయిల్ ట్రేడింగ్ ఏదైతే ఉందో, గోల్డ్ ట్రేడింగ్ ఏదైతే ఉందో, మొత్తం ప్రపంచ ఎకనామికల్ వ్యవస్థను తమ కాళ్ల కింద పెట్టుకోవాలనే ఒక అహంకారంతో ఈ అమెరికా, ఇజ్రాయిల్ వాళ్ళు చేస్తున్న దాడులు అది ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే ఈ అరబ్ కంట్రీస్ లో ఎవరైతే అరబ్బులు ఉన్నారో వాళ్ళు ఈ పాశ్చాత్య దేశాలు ఏదైతే ఉన్నాయో, అమెరికా కానివ్వండి, ఇజ్రాయెల్ కానివ్వండి, వాళ్ళకు తొత్తుల్లాగా మారిపోయి ఇస్లామిక్ కంట్రీస్ ని నాశనం వాళ్ళు చేసుకుంటూ వస్తున్నా కానీ ఎక్కడ వాళ్ళ ఏదైతే చమురు గనులు ఉన్నాయో, వాళ్ళ ఆయిల్ ట్యాంకర్స్ ఉన్నాయో, వాళ్ళ ఏదైతే ట్రేడింగ్ ఉందో దాన్ని మళ్ళీ ఎక్కడ నాశనం చేసేస్తారని వాళ్ళు కుక్కని తీసుకొని వచ్చి పొట్టేళ్ళన్నా తల ఊపుతున్నారు. వాళ్ళు పిల్లిని తీసుకుని వచ్చి పులి అన్నా కానీ తల ఊపే పరిస్థితి వచ్చింది. అసలు ఒక దేశం మీద యుద్ధం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందండి? ఇప్పుడు అమెరికా వాళ్ళు అమెరికా ఎక్కడో ఉంది, ఇక్కడికి వచ్చి ఇంతకు ముందు ఇరాక్ ను సర్వనాశనం చేశారు. ఇప్పుడు ఇరాన్ దగ్గరికి వచ్చి కేవలం వాళ్ళు పెట్టే కాజ్ ఏంటంటే వీళ్ళు అణు అస్త్రాలను తయారు చేసుకుంటున్నారు. ఈ అణు అస్త్రాలు అనేవి మన దగ్గరే ఉండాలా, వేరే వాళ్ళ అణు అస్త్రాలు తయారు చేయడం దాన్ని నేను కరెక్ట్ అని నేను సమర్థించడం లేదు. కానీ సద్దాం హుసేన్ చంపేసిన తర్వాత, అతను చనిపోయిన 10 సంవత్సరాల తర్వాత సద్దాం హుసేన్ దగ్గర ఎక్కడ అణు అస్త్రాలు లేవు, ఇరాన్ లో ఎక్కడ కూడా అణు బాంబు తయారు చేసే అవశేషాలు దొరకలేదని చెప్పి వాళ్ళే క్లీన్ చిట్ ఇచ్చారు. ఇప్పుడు కేవలం ఏంటంటే వాళ్ళను వ్యతిరేకించే వాళ్ళు, రంజాన్ నెల అనేది ఒక పవిత్రమైన నెల. రంజాన్ నెలలో ప్రతి ఒక్కరు కూడా అల్లా దగ్గర ఈ మనం చేసిన తప్పులను క్షమించమని చెప్పి కోరుకుంటూ నమాజులు చదువుకుంటూ జీవించే పరిస్థితి. ఇప్పుడు యుద్ధం అనేది వీళ్ళు ఏం చేస్తున్నారు, తీసుకుని వచ్చి ఇరాన్ మీద వేస్తున్నారు. ఇరాన్ వాడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ ఉన్న మన చుట్టుపక్కల ఉన్న ఇస్లామిక్ కంట్రీస్ల పైన వేసేస్తున్నాడు. ఇప్పుడు దుబాయ్కి మక్కా మదీనా ఉండేది ఎక్కడ? సౌదీలో, సరేనా? ఈ అరబ్ కంట్రీలో ఈ రంజాన్ నెలలో ఉమ్రాక్ అని చెప్పి కొన్ని లక్షల మంది అక్కడికి వెళ్తారు. ప్రపంచంలో ఉన్న ఇస్లామిక్ కంట్రీస్ కి సంబంధించిన వ్యక్తులు. అదే విధంగా కూడా ప్రెసెంట్ సౌదీ అరేబియాలో చిక్కుకుపోయి ఉన్నారు. చాలా మంది కూడా అక్కడి నుంచి ఫ్లైట్స్ రాకపోవడంతో రాలేని పరిస్థితులు, అక్కడ ఏం జరుగుతుందో కూడా టెన్షన్ పడేటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. అదే ఇప్పుడు ఈ మిసైల్స్ అనేవి, బాంబులు అనేవి, డ్రోన్లు అనేవి ఇప్పుడు అమెరికా అదే విధంగా ఇజ్రాయెల్ కంట్రీల దగ్గర అయితే కరెక్ట్ గా వాళ్ళు టార్గెట్ బేస్ చేసుకుని పంపిస్తే వెళ్తాయేమో కానీ ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న చైనా టపాసాలు ఇవన్నీ ఏంటంటే ఎక్కడికి వెళ్తాయో, ఎక్కడ ఎగురుతాయో వాళ్ళకి తెలియదు. అవి పోయేసి ఎక్కడైనా జనావాసాలు మన భారతీయులు లేదా ప్రపంచంలో ఏ దేశానికి చెందిన వ్యక్తులు కూడా అక్కడ ఏదో పవిత్ర రంజాన్ మాసంలో మక్కా మదీనాకు వెళ్ళాలని వెళ్ళిన వాళ్ళ మీద పడి చచ్చిపోతే మూడో ప్రపంచ యుద్ధం వచ్చే సూచనలు కనబడుతున్నాయి. ఖచ్చితంగా యుద్ధం అనేది ఎవరికి శ్రేయస్సుకారం కాదు. నేను భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఒక భారతీయుడిలాగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మన దేశాన్ని విచ్ఛిన్నం చేయాలా, మన దేశాన్ని సర్వనాశనం చేయాలనుకున్న పాకిస్తాన్నే క్షమించేసిన క్షమాగుణం కలిగిన మహోన్నతమైన వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు. ఈరోజు అమెరికా కానివ్వండి, ఇజ్రాయెల్ కానివ్వండి, భారతదేశం తల్లి కాని అయితే ఇజ్రాయెల్ వచ్చి తండ్రి అని చెప్పారు. మన నరేంద్ర మోడీ గారు భారతదేశం తల్లి లాంటిది, మదర్ మై ఇండియా ఇస్ మదర్ ల్యాండ్ అయితే ఇజ్రాయెల్ ఇస్ ఫాదర్ ల్యాండ్ అన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ మదర్ ల్యాండ్ లో ఉన్న మోడీ గారు ఫాదర్ ల్యాండ్ లో ఉన్న నెతన్యాహుకి చెప్పేసి ఈ మూడో ప్రపంచ యుద్ధము లేదా దేశాన్ని సర్వనాశనం చేసే ఏదైతే యుద్ధాలు ఉన్నాయో దాన్ని ఆపే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఎవరైతే ఖుమేనీ ఉన్నాడో,
ఖుమేని వల్ల వాళ్ళకి ఇబ్బంది ఉండింది. ఇప్పుడు మీ మాధ్యమాల ద్వారా ఈ ఏదైతే మన టీవీ ఛానల్స్ ద్వారా మనం చూస్తున్నాం ఖుమేని హతమైపోయాడని. ఇప్పుడు అక్కడ అయిపోయింది కదా! ఖుమేని హతమైపోయిన తర్వాత ఇంకా నో మోర్ వార్. ఇప్పుడు చెస్ ఆడేటప్పుడు రాజుని చెక్ చెప్పేసి రాజు చచ్చిపోతే ఆ గేమ్ అయిపోద్ది. అలాగే ఈ రాజ్యాల్లో కూడా ఏందంటే ఎవరైతే ఆ సుప్రీం ఉంటాడో అతను చనిపోయిన తర్వాత యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. ఈ యుద్ధం వల్ల ఏదైతే మన ఆయిల్ రేట్ కానివ్వండి, పెట్రోల్, డీజిల్ ధరలు కానివ్వండి, బంగారం ట్రేడింగ్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుందండి. ట్రేడింగ్‌ని నమ్ముకొని కొన్ని కోట్ల మంది జీవిస్తున్నారు. అది భారతదేశం గాని, ఇతర దేశాల్లో గాని. ఒక మనిషిని ఇప్పుడు వాళ్ళు డ్రోన్‌లు యేసారు. ఇజ్రాయెల్ కంట్రీ వాళ్ళు. ఎలిమెంటరీ స్కూల్‌లో చదువుకుంటున్న 40 మంది చిన్నారులు చచ్చిపోయారు. ఇప్పుడు వీళ్ళు ఇటు నుంచి ఏదైనా మిసైల్స్ వేసినప్పుడు అమాయకులు కూడా చచ్చిపోతారు. కాబట్టి యుద్ధం అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనిషిలాగా పుట్టిన ఎవరు కూడా దాన్ని సమర్థించాలని నేను చెప్పటం లేదు. ఇప్పుడు ఎవరు తప్పు చేశారు, ఎవరు ఉప్పు చేశారు అనేది ఆ రేంజ్‌లో మనకు ఇంటర్నేషనల్ యుద్ధాల్లో ఎవరు తప్పు, ఎవరు ఉప్పు అని చెప్పలేము. నా కళ్ళతో నేను అందంగా కనపడతాను. మీ కళ్ళతో మీరు అందంగా కనపడతారు. ఇప్పుడు ఏదైతే ఇరాక్ కంట్రీ వాళ్ళ వాదన ఉందో వాళ్ళేం చెప్తున్నారంటే మా మీద ఆధిపత్యం చెలాయించడానికి అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న కుట్ర అంటున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అతను వచ్చి న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తున్నాడు కాబట్టి దాన్ని ఆపమంటే అతను ఆపలేదు కాబట్టి అతని దగ్గర న్యూక్లియర్ వెపన్స్ కానీ వచ్చేస్తే మనకు ఏదైతే ఈ ఆసియా ఖండంలో ప్రతి ఒక్కరికి టెర్రర్ చేస్తాడు కాబట్టి దాన్ని మేము అరికట్టాలనుకుంటున్నాం అంటున్నారు. కానీ సమీ గారు, ఖమేనీ హత్య తర్వాత, ఖమేనీని అంతమొందించిన తర్వాత చాలా దేశాల్లో, ముఖ్యంగా ఇరాన్తో పాటు అనేక దేశాల్లో, ముఖ్యంగా ఇండియాలో కూడా జమ్మూ కాశ్మీర్లో కూడా కొన్ని నిరసనలు కూడా తెలపడం జరిగింది. అలాగే పాకిస్తాన్లోని కరాచీలో యుఎస్ కాన్సులేట్ మీద అటాక్ చేయడం జరిగింది. దాదాపుగా 10 మంది పైగా ఆ కాల్పుల్లో కూడా పాకిస్తానీలు చనిపోవడం జరిగింది. అంటే ఖమేనీని ఎందుకు అందరూ ఆ స్థాయిలో అందరూ ఖమేనీకి సంబంధించినటువంటి నాయకత్వాన్ని అందరూ కూడా స్వాగతించే పరిస్థితి ఉందంటారు? ఇప్పుడు జనరల్ గా మనం ఇస్లాంలో షియా అని చెప్పి ఒక తెగ ఉంటది. ఆ షియా అనే తెగ ఏంటంటే ఇమామే హసన్, ఇమామే హుసేన్, అదే విధంగా మన మొహమ్మద్ ప్రవక్త గారి అల్లుడైన మన మౌలా అలీ ముష్కిల్ కుషా ఎవరు? మన మొహమ్మద్ ప్రవక్త గారి అల్లుడు అనమాట. వాళ్ళు సపరేట్ ఒక తెగ అది. వాళ్ళు ఏంటంటే మనకు మొహరం జరిగినప్పుడు ఆ కత్తులు అవి తీసుకొని ఒంటి మీద కొట్టుకుంటుంటారు కదా, ఆ తెగకు చెందిన వాళ్ళు. వాళ్ళకేందంటే చావు కన్నా కానీ ఇటువంటి షహాదత్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకు సెంటిమెంట్ గా. అమరులు అవ్వడానికి లైక్ చేస్తారు, వేర మరణం పొందాలంటారు, షహాదత్ ని లైక్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు చేసిన దాని వల్ల ఇది ఇంతటితో ఆగిపోద్దని మీరు అనుకోబాకండి. షియా వాళ్ళు ఏంటంటే ప్రపంచంలో ప్రతి కంట్రీలో ఉండారు. వాళ్ళందరూ పసిబిడ్డలు కానించి చచ్చిపోయే ముసలోళ్ళ దాకా రిటాలియేషన్ లో పోతారు. వాళ్ళ మైండ్ సెట్ ఆ విధంగా ఉంటది. ఈ ప్రపంచాన్ని సర్వనాశనం చేయడానికి ట్రంప్, అదే విధంగా నెతన్యాహు చేసిన కుట్రగానే మేము భావించాలా. ఎందుకంటే టోటల్ గా ఈ షియా వాళ్ళందరూ ఏంటంటే చాలా నేరో మైండ్ ఉంటారు. వాళ్ళు చావుకైతే భయపడరు. ఇంకా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు గందరగోళం. ఎందుకంటే ఆ ఖుమేనీని వాళ్ళు ఒక దేవదూతలాగా అతనికి ఆరాధిస్తారు. అంటే అతనికి వ్యతిరేకించే వాళ్ళు 10% ఉన్నా కానీ అతనికి అభిమానించే వాళ్ళైతే 90% ఉన్నారు షియా కమ్యూనిటీలో. దీని వల్ల ఏంటంటే అమాయకులు సర్వనాశనం అయిపోతారు, అమాయకుల ప్రాణాలు బలిగొంటారు. అదే విధంగా ఇంకా రకరకాల మీరు చెప్పారు కదా, పాకిస్తాన్ లో కూడా షియా ప్రాబల్యం ఎక్కువ. మన భారతదేశంలో అయితే కొద్దిగా ఈ కాశ్మీర్ అటు పక్క ఉంటది కానీ మన సౌత్ ఇండియాలో కానీ ఇక్కడ ఈ షియా వాళ్ళ ప్రాబల్యం చాలా తక్కువ ఉంటది. కాబట్టి భారతదేశంలో ఉన్న ఏ కమ్యూనిటీ వాడు కూడా హింసకు వెళ్ళడానికి అంత ప్రేరేపించరు. హింస అంటే చాలా దూరం ఉంటారు కాబట్టి భారతదేశంలో దాని ఎఫెక్ట్ తక్కువ ఉన్నా కానీ ఇతర దేశాల్లో మటుకు ఖచ్చితంగా షియా వాళ్ళైతే రిటాలియేషన్ అయితే బ్రహ్మాండంగా తీసుకుంటారు. సో గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నటువంటి మన ఇండియన్స్ వాళ్ళందరితో కూడా మీరు మాట్లాడుంటారు. సో అక్కడ ముస్లిం మైనార్టీకి సంబంధించిన స్టేట్ లీడర్ గా, సో చాలా మంది అక్కడ భయపడే పరిస్థితి ఉందంటారా? ఖచ్చితంగా అండి. నా కొడుకు కూడా గల్ఫ్ లో ఉన్నాడండి. వాళ్ళు ఉన్న హౌస్ పక్కనే, వాళ్ళ హౌస్ కి 1 కిలోమీటర్ దూరంలో కూడా నిన్న బాంబు పడిందని చెప్పారు. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి రావాలన్నా కానీ వాళ్ళకి ఏదైతే ఫ్లైట్స్ ఉన్నాయో అన్ని ఆపేసి ఉన్నారు. కాబట్టి భారతదేశ ప్రభుత్వం ఎవరైతే మన భారతీయులు ఈ గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నారో, ఖతార్ లో కానీ, కువైట్ లో కానీ అక్కడ ఉన్నారో, వాళ్ళ సేఫ్టీ గురించి ఒక ప్రికాషనరీ కానీ ఇస్తే బాగుంటది. ఎందుకంటే ప్రపంచ శాంతి కోరుకునే దేశం మాది. మనం ఎవరికి హాని తలపెట్టము. మన దేశం శత్రువుని కూడా ప్రేమించే మనస్తత్వం మన భారతదేశం అనేది మన భారతదేశ ప్రభుత్వం. కాబట్టి మన ప్రభుత్వం తరఫున ఎవరైతే భారతీయులు బయట ఉన్నారో
వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని దేశాలకు ప్రధానమంత్రి లెవెల్లో ఒక స్టేట్మెంట్ కానీ ఇస్తే బాగుంటుందని నా భావన. రైట్ అండి, థ్యాంక్ యూ సమీ గారు. సో ఇది ముస్లిం మైనార్టీ లీడర్గా ఉన్నటువంటి సమీ మాట్లాడుతున్నట్టుగా ఖచ్చితంగా సో ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ యుద్ధాన్ని ఖండించాలి. వెంటనే అటు ట్రంప్ నెతన్యాహుతో మాట్లాడి వెంటనే ఈ యుద్ధాన్ని ఆపే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా నరేంద్ర మోదీ ఈ విషయంలో జోక్యం చేసుకొని ఒత్తిడి తీసుకొచ్చి వెంటనే ఇరాన్ మీద జరుగుతున్నటువంటి దాడిని ఆపే విధంగా ప్రయత్నం చేయాలని ఆయన కోరుతున్నారు. మీరేమనుకుంటున్నారు? సో భారతదేశం ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందా? సో ఖమేనీ హత్య తర్వాత వస్తున్నటువంటి నిరసన జ్వాలల మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.